విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. దీంతో సెక్యూరిటీ పరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది జిల్లా యంత్రాంగం. కార్యక్రమ నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి. 10,000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. యోగా కోసం ఈ నెల 21 వరకు బీచ్ రోడ్లను పాక్షికంగా మూసివేస్తామన్నారు. నగరవాసుల ట్రాఫిక్లో చిక్కుకోకుండా మళ్లించిన మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఏయూలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. విశాఖ వేదికగా జరగబోయేటువంటి యోగాంధ్రకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మరి ఆ రోజు జరగబోయేటువంటి మొత్తం అంతా కూడా కార్యక్రమానికి ఏ విధమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, మరి ట్రాఫిక్ ని ఏ విధంగా నియంత్రించబోతున్నారు అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, భద్రతాపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నాం, మొత్తం ఎంతమంది విధుల్లో హాజరు ఉండబోతున్నారు? ఇప్పుడు ప్రధాని పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 1,200 మంది పోలీస్ వాళ్ళు ఈ బందోబస్తులో ఏర్పాట్లు అందులో పాల్గొంటారండి. 10,000 కంటే ఎక్కువ మంది బయట నుండి పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ మెన్ అండ్ విమెన్ వస్తున్నారండి. ఈ బందోబస్తు ఏర్పాట్లు చూస్తే అందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ వెన్యూ, అది ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ దగ్గర. రెండోది రూట్స్. మూడోది యోగా కంపార్ట్మెంట్స్, అది పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమిలి బీచ్ వరకు దాదాపు 26 కిలోమీటర్ లాంగ్ స్ట్రెచ్ అక్కడ యోగా జరుగుతుంది. సో పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్పేస్ దగ్గర బందోబస్తు, రూట్ బందోబస్తు, కంపార్ట్మెంట్ దగ్గర బందోబస్తు, తర్వాత యాంటీ సాబోటేజ్ చెకింగ్, రోడ్ ఓపెనింగ్, యాక్సెస్ కంట్రోల్ అన్నీ చేయబోతున్నాం. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సైనేజ్ కూడా వేస్తున్నాం. సో పబ్లిక్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎటు వెళ్ళాలి, దింపడానికి ఎక్కడ స్పాట్ ఉంది అన్నీ కూడా ముందుగానే ఫిక్స్ చేస్తున్నాం. పబ్లిక్కి కూడా తెలియజేస్తున్నాం. పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతానికి బీచ్ రోడ్ వన్ సైడ్ మనం బ్లాక్ చేశాము. సో